కిర్రాకు కిర్రాకు రాకు Let's begin our crack comedy show. కిర్రాకు రాధే గోవింద ప్రేమి కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా నాటకం ఎట్టయ్యాలో ఏంటో రాంబాబు ఏయ్! కాలుగని పిల్లికి అలా తిరుగుతున్నావు ఇంతకీ మ్యాటర్ ఏంటి ఏం లేదురా ఆ. పక్కూర్లో నాటకం వేస్తానని ఒప్పుకున్నాను రాబా పెళ్లి వేసుకోదాన్ని నన్ను ఎందుకు పిలిచా ఓ బాబో అది కాదా వేయడానికి నేను రెడీరా నా పక్కనేసి కో ఆర్టిస్ట్ ఉంటారు కదా వాళ్ళందరూ డెంగ్యూ దోగుటి చచ్చిపోయారట ఏ దోమరాది డెంగ్యూ దోవరా అంటే దోమల్లో కూడా పూద్దోమలు ఉంటాయన్నమాట అంతేరా అసలు ఇప్పుడు నా నాటకం ఎట్టయ్యాలో ఏటో ఏమి అర్థంగా ఏ గొడ్డు పొడుగు హైటు వెయిటు బాగానే ఉన్నావు మరి బాబు నీకు దండం పెడతారా నరకాసుడేసి నువ్వు వేసేరా నీ సూట్ అవుతానంటావా బాబో నువ్వు యాసం గట్టి డైలాగులు చెప్తుంటారు ఓ రసా బాసుకుంటుంది నీకు దండం పెట్టి ఒప్పేసుకోరా బాబు ఇంతకీ ఎవరు అదేరా మన దొమ్మేరు పక్కన గుద్దేరు నేను లేదు గుద్దేనా ఆ. నేను రాను రా బాబు. ఒరేయ్! ఆ. పేరుకే ఊరు గుద్దేరు గానీ అక్కడ నిన్న ఎవరు గుద్దరు ఏ బా సిగ్గేసేస్తుందిరా ఒప్పేసుకున్న అమ్మాయి హ్యాపీగా ఉంది రే పనిలో పని ఒప్పేసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఆ సత్యభామ గెటప్ వేయడానికి మనకి లేడీస్ అవసరం ఆ లేడీస్ కూడా నువ్వే మాట్లాడే చాలా ఖర్చు అవుతురా ఆ. ఓ నైట్కే 7,000 నాటకానికి నేను చెప్పింది ఓ నాటకానికా ఆ. అడో పంజారు అబ్బాయి 750 రూపాయలు ఇస్తాను ఒప్పించేయి 750 రూపాయలకి 750 రూపాయలకి లేడీస్ రారు మరి ఎవరొస్తారు జఫాగాళ్ళు వస్తారు ఏది వచ్చారా రావడం అంటే ఆ. వాళ్ళు ఎప్పుడు నాతోనే ఉంటారు అవునా ఆ. ఏది ఎంట్రీ పెట్టామను తోడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన మగతనంతడు తోడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన మగతనంతడు. బాయా ఆ. పిలిచేవే పిలిచింది నేను కదా ఆ. ఈడు డైరెక్టర్ వెళ్ళు ఏ బాగున్నాడు సన్నంగాను ఏంటి పిలిచారా చేస్తావా ఇక్కడేనా అమ్మో నాటకం నేను అన్నది నాటకమా ఆ, మరి ఎంత ఇస్తావు ఇగో 750 రూపాయలు ఇస్తావు అబ్బా నువ్వు చేస్తావు కదా ఇక్కడే చేయనా ఏయ్, నేను అన్నది నాటకం ఇదిగో నీ డైలాగ్ నువ్వు బట్టి పట్టేసేయ్ ఆ. రే ఆ. డైలాగ్ నువ్వు బాగా బట్టి పట్టేసుకోవాలి ఏంటి ఆ. ఇగో పారు ఇప్పుడు వెళ్ళిపోయి ఆ. రేపు పొద్దున పారు వచ్చింది అనుకోండి ఆ. ఇగో కిరీటాలు అన్ని పెట్టుకొని డైరెక్ట్ ప్యాకేజింగ్ ఎందుకు వెళ్దాం నైట్ నేను ఇక్కడే ఉండిపోయి మొత్తం నేర్చుకుంటాను గొంటడా ఆ. గుళ్ళు మని చెత్త ఆ, సరే నేటనుకో మేము వెళ్ళిపోచ్చేస్తున్నాం బాబు ఓరా బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు రాత్రి పారు వెళ్ళిపోయి పొద్దున పారు వచ్చేసినట్టున్నారు సూపర్ ప్రాక్టీస్ చేసాం ఇగో డైలాగులు ఎవరు వాళ్ళు గుర్తున్నాయి కదా ఆగా అబ్బా చేద్దామా ఇక్కడేనా అమ్మో ఇగో నేను అందరి నాటకం నాటకమే ఆ వేద్దామా వేద్దాం నువ్వు లైన్ లో ఉండు ఇగో ఆ. ఏయ్, ఇప్పుడు నీకు డైలాగులు లేవు పాడేలు అక్కడ కూర్చో రేయ్, డైలాగ్ లేకపోతే నేను చేయను మరి నీ అబ్బా బయట అట్టనే అంటావు స్టేజ్ మీద అట్టనే అంటావు ఇంద్ర తీసుకో గద తీసుకో ఆ పార అక్కడ కూర్చో ఇగో బయటరా ఎక్కడికి చూసో నాటకం అన్నావు నేనందు కూడా నాటకమే ఏంద్ర ఇదే నువ్వు ఎంత ఇచ్చా 750 ఇచ్చాను ఆ 750 రూపాయలు కదా అక్కడే నించుంటది మన ఇద్దరం ఏంటి నాటకంలో భార్యాభర్తలం తర్వాత పక్క పక్కన కూర్చుంటారు ఏది దాని పక్కన కూర్చో దగ్గరికి రా ఇంకా బాగానా దా వద్దు దా వద్దు ఏంద్ర ఇది 750 రూపాయలు కదా అక్కడే కూర్చుంటది ఇగో నీకు దండం పెడతానే పక్కకు రా నాటకంలో ఏం చెయ్యవు కదా నేనేం చేయను రెడీ ఉమ్. మౌనంగా ఉన్నది మూడు బాలేదే నీకు డైలాగ్ పేపర్ లో ఏముంది డైలాగు ఏతుండే మనసు బాగోలేదు నాదా అంది రెండు ఒకటే కదటే ఏంద్ర ఇదే నువ్వు ఎంత ఇచ్చావురా 750 ఇచ్చాను అలాగే ఎడుద్ది అట్ట కాదు గాని మనసు బాగోలేదు నాదా అనాలి ఏదాను మనసు బాగోలేదు
నాదా అమ్మో అట్లనే చెప్పు, అర్థమైందా? మనసు బాగోలేకపోతే ఏం చేయాలి దేవి? మందు కొట్టాలి. డైలాగ్ పేపర్లో ఏముంది? ఏముంది? మది మది పులకింప చేసుకోవాలి. అది మధ్య ఆ. మందు అనుకున్నాను, మధ్యలో సున్న ఇట్టు. అమ్మో ఏంద్రా ఇది? 750 రూపాయలకి ఎలాగ ఏడిస్తే? అమ్మో మది పులకింప చేసుకోవాలి నాదా అను. మది పులకింప చేసుకోవాలి నాదా. అమ్మో ఏ పాడు చెప్పేస్తుంది, ఇట్టని చెప్పేసి. మరి మది పులకింప చేసుకోవడానికి సైన మందిరానికి వెళ్దామా దేవి? ఏటదే? సైన మందిరానికి దేవి. ఏట తెలుగులో చెప్పు. ఓరి గుంటకానా పడగ్గదికి వెళ్దామా? అమ్మాయి పడకది రేటు మాట్లాడలేదు నువ్వు. ఏంద్రా ఇది? నువ్వు ఎంత ఇచ్చారా? 750. 750 రూపాయలకి ఎగేసుకొని వచ్చేస్తారు పడగదిలోకి. అమ్మో నువ్వు పడకది లేపి పట్టనే దేవి, లేకపోతే ఇక్కడే ఉండి అచ్చిక బుచ్చికలు ఆడుకుందామా? ఏటదే? అచ్చికి బుచ్చికిలే. అచ్చికలు బుచ్చికలు దేవి. అచ్చికిలేటు బుచ్చికిలేటు గుద్దిగా. ఓరి డైలాగ్ పేపర్ లో ఏముంది డైలాగు? ఏంటి అక్కడికి తెలుసు, మర్చిపోయాను. ఓ అచ్చిక బుచ్చికలంటే మన ఇద్దరం భార్యాభర్తలం. ఆ. ముద్దు ముచ్చట్లు. ఒరే ముద్దుకు రేటు వేరేగా ఉంటది. ముద్దుల గురించి చెప్పలేదు. నీ అయ్యా నాటకం అన్నావు నువ్వరే. దేవి ఏంటి? వెళ్దామా? ఎక్కడికే? ఆ, యుద్ధ భూమికి దేవి. తొక్కలో యుద్ధాన్ని నేను ఎందుకు, నువ్వు వెళ్ళు. అమ్మో ఏంది ఇది? ఏంటి ఏంటి? డైలాగ్ పేపర్ చదువుకోలేదా? యుద్ధం నువ్వు చేయరా, నేనేందుకు? ఆ లేడీస్ రాకూడదు. అట్ట కాదు, యుద్ధ భూమిలో యుద్ధం చేసి అలసి సొలిసిపోయి సొమ్మసిల్లి పడిపోతాను. ఏంటి పడిపోవడం? నేను సొమసిల్లి ఫుల్లుగా సత్యాన్ని తినెళ్ళు. అట్ట కాదు దేవి. ఏంటి? పడిపోయిన వెంటనే నరకాసుని నువ్వే బాణం తీసుకొని చంపాలి. నరకాసు నేను చంపాలా? ఆ భలేగా ఉంది, చేద్దాం. చేస్తావా? ఇది ఈ ఊపు ఉండాలి. వెళ్దామా? నేను చంపేస్తాను. చంపేస్తావా? ఓకే రమ్ము. హలో కృష్ణ. అవును నేనే మాట్లాడుతున్నాను. ఎంతసేపు ఇక్కడ ఎయిటింగ్ ఎండలోని? ఒరేయ్! ఎండలో ఉండలేకపోతున్నానమ్మా, అసలే బీపీ షుగర్. ఒరేయ్ డైలాగ్ పేపర్ లో డైలాగ్ ఏమని ఉందిరా? ఎదురు చూడలేకపోతుని. అది కృష్ణ, ఎదురు చూడలేకపోతుని. ఎప్పుడు వచ్చేదాపు? ఒరేయ్ తమ్ముంటే నువ్వే రా, చూసుకుందాం. నీ ప్రతాపం నా ప్రతాపము. ఏంటి నేను రావాలా? అవును. ఆటో సజ్జీలు ఎవడతాడు? డైలాగ్ పేపర్ లో డైలాగ్ ఏమని ఉందిరా? మరి అంత దూరం రావాలంటే ఆటోకి ఎవడొస్తాడు? ఫీగా వస్తాడా? నేనే ఇస్తాను రా, నువ్వు రారా. సరే వస్తున్నాను. బాయ్. టింగ్. ఇంకెందుకురా? అంటే మాయమైనప్పుడు వేస్తారు కదా. అరే వాళ్ళ ఎడిటింగ్ లో వాళ్ళు వేసుకుంటారా? టింగ్. మళ్ళీ టింగ్ ఎందుకురా? ఎఫెక్ట్ కోసం వేసాలే. రే ఈ రోజు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నిన్ను సంహరించదా? ఏడు చేస్తా? ముక్కలు ముక్కలుగా నరికి సంహరించదా? అరే ఒంట్లో 1/4 కేజీ మాసం లేదు, మన ఇంత పెద్ద కట్అవుట్ నువ్వు చంపుతావా? దేవి వీడెవడో నాపై దురుసుగా ప్రవర్తించుతున్నాడు. నువ్వు పక్క తప్పుకో. ఓకే. ఓరి అరకాసు. అమ్మో అరకాసు కాదా? ఏదట్లేదు. ఒరే అరకాసు, హాయ్. మరి ఆయన్ని చంపేస్తారు నువ్వు. బక్కోడు కాబట్టి చంపేద్దాం అనుకున్నాను. అనుకుంటున్నావా? ఆ. ఇదిగో చూడు, ఏడిది? పెద్ద ఆయుధం ఏం అక్కర్లేదు. ఆ. ఇది చాలు, నేను రోజు వాడిది. ఏయ్. దెబ్బకి చచ్చిపోతాను. ఏయ్. కృష్ణ ఎంత పని చేస్తా. అనసూయ, కిరాక్ షో చూడ్డానికి పోదామా? ఏటే ఏటే డైలాగ్ పేపర్ లేదా? సాఫ్ట్ గా పోదాము నాదా అనాలి. సాఫ్ట్ గా ఏటే. కంగ్రాచులేషన్స్ టు భాస్కర్, శేషు గారు అండ్ రాకేష్. అండ్ అలాగే ఈ కిరాక్ కామెడీ మీరు ఇంకా ఇంకా కావాలి అనుకుంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు సడన్గా నెట్ లోకి వచ్చేసేదేమిటి అనుకుంటున్నారా? నేను సర్వంతర్యామి, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్ బాబా _ నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ మొన్న ఇలాగే ఒక కాళ్ళకున్న ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు.
ఏమైంది నాన్న, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్లే చెప్పాడు. నీ అడ్రస్ ఇచ్చేళ్ళు. రే 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 కళ్ళు పోతాయి, తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ, ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. మధు సిద్ధు, మధు చెప్పు, చెప్పుతో కొడతా. నీ అమ్మ ఇందా నుంచి సిద్ధు 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 అని చెప్పి నువ్వు నీ సీరియల్ డ్రామాలు. వీణ్ణి నువ్వు ఎలా ప్రేమించావమ్మా? వాడిది చాలా పెద్ద హృదయం డాడీ. నేను అనవసరంగా ప్రేమించా నేను, ఇప్పుడు అర్థమవుతుంది. సిద్ధు, ఆ? పొరపాటు పడుతున్నావు సిద్ధు. పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? మళ్ళీ ఆర్ఆర్ రాస్తావంటే నువ్వు, ఆర్ఆర్ రాస్తావంటే నువ్వు. ప్రాబ్లం ఏంటి? నీ దగ్గరికి ఎందుకు వస్తారా? కొల్లు దెబ్బేనా కదా, నీకేమైనా కొల్లు దెబ్బయా? నన్నే వీడు చెయ్యట్టుకున్నాడు వీడు. తాగి హాస్పిటల్ రాకూడదు తెలుసా మీకు? నేను వచ్చిన తర్వాత తెలుసా నీకు? ఇదంతా ఇది కనీసం 100 గ్రాములు ఉంటారా? ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట లోపల పంపిస్తున్నారు. నాకేమో ఏం చేయాలి తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయిందిరా, కరెంట్ పోయింది, ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? కృష్ణ గారు తీసుకుని ఊపేయాలంటున్నా. ఇప్పుడా మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సీగలు పనిచేయట్లా. మా నాన్నగారు చనిపోయారంటే. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయిన సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే. మీ నాన్నగారు కూడా చనిపోయారు.